లండన్లో యునైటెడ్ ది కింగ్డమ్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనకారులు తమ వద్ద ఉన్న సీసాలతో దాడులు చేయటంతో 26 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. దీంతో వారు నిరసనకారులపై ముష్టిఘాతాలు కురిపించారు. బ్రిటన్ చరిత్రలోనే ఇది అతిపెద్ద నిరసన ర్యాలీ అని మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. అక్రమ వలసదారులను బ్రిటన్ నుంచి పంపేయడం, భావ ప్రకటన స్వేచ్ఛ డిమాండ్తో యునైటెడ్ ది కింగ్డమ్ మార్చ్ను టామీ రాబిన్సన్ నిర్వహించారు. శాంతి నిరసనలు తెలియజేద్దామని, ర్యాలీలో మాస్కులు ధరించవద్దని, మద్యం తాగవద్దని ముందే ఆయన సూచించారు. అదే సమయంలో జాత్యహంకారాన్ని నిరసిస్తూ స్టాండప్ టు రేసిజం అనే సంస్థ మార్చ్ అగైనస్ట్ ఫాసిజం ర్యాలీని నిర్వహించింది. ఇందులో 5,000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. పోటాపోటీగా జరిగిన ఆందోళనల్లో ఒక్కసారిగా ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో 26 మందికి పైగా పోలీసులకు గాయాలయ్యాయి. అందులో 4 తీవ్రంగా గాయపడ్డారు. నేరాలకు పాల్పడటం, హింసాత్మక దాడులు చేయటం, ఆస్తులకు నష్టం కలిగించారంటూ పోలీసులు 25 మందిని అరెస్టు చేశారు.